మహాకుంభమేళ ఒక ముస్లింల కార్యక్రమమో ఒక క్రిస్టియన్ కార్యక్రమం అయితే వీలైతే అభినందిస్తారు, లేదంటే నిశ్శబ్దంగా ఉంటారు. కానీ వాళ్ళ మతాచారాల జోలికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పూజల జోలికి కానీ పొరపాటును కూడా పోరు. ఏ రాజకీయ నాయకుడు ఒక కామెంట్ చేయాలని భయపడతారు. అట్లా ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళ ధర్మాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆ సంస్కృతిని పాటించేటటువంటి వాళ్ళు, అందులో ఉన్నటువంటి మత పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, అనవసరమైన కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. బట్ హిందువుల దానికి వచ్చేటప్పుడు నోటికి వచ్చిన కారు కోతలు కుయ్యడం అనేటటువంటిది ఈ సమాజంలో పెద్ద అలవాటుగా మారిపోయింది. ఓ పక్కన నేరస్తుడు అంటే ఎవరు, శిక్షించబడినటువంటి వాడు, నేరానికి శిక్ష పడకముందు ఆరోపణ ఎదుర్కొనేటటువంటి వాడిని నిందితుడు అంటారు. శిక్ష పడిన తర్వాత జరిగేటటువంటి దాన్ని నేరస్తుడు అంటారు. అట్లాగే జైలు శిక్ష పడ్డటువంటి వాడు కేవలం తన అనారోగ్యం కారణంగా బెయిల్ మీద ఉండేటటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మహాకుంభమేళా మీదన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట 18 మంది వరకు కుంభమేళాకి వెళ్ళి వస్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీద స్పందిస్తూ కుంభమేళాకి అర్థం లేదు, తొక్కిసలాట ఘటన చాలా ఆవేదన కలిగించింది. మహాకుంభమేళా భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అరకొర ఏర్పాటు చేసిన దీన్ని బట్టి అర్థమవుతుంది. రైల్వే శాఖ పూర్తిగా విఫలమైంది, ఇందుకు బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహాకుంభను పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిగా జనం తరలి వెళ్ళడం మీద ఆయన కుంభమేళాకి అర్థమే లేదు, అది కేవలం అర్థం లేని కార్యక్రమం అంటూ వ్యాఖ్యానించారు. దీని మీద బీజేపీ బీహార్ ప్రతినిధి మనోజ్ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. హిందూ మతంపై ఆర్జేడీ వైఖరి ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. బుజ్జిగింపు రాజకీయాల కోసమే లాలూ ఇలాంటి మాటలు మాట్లాడారన్నారు.